హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న టీవీఎస్ సెంటర్ 150 బైక్ పైన మోటోలో ఇది చేసినా కదా, దానిపైన మోటోలో చేసినామో వచ్చి నా బైక్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే నిజంగా అసలు ఆ బైక్కి సౌండే లేదు. నేను ఆ బైక్ ఆపి అంటే కొంచెం సేపు ఆగానే ఆఫ్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ బ్రేక్ పట్టుకొని థ్రాటిల్ అయితే కొంచెం ఇస్తే అప్పుడు ఆన్ అయితే అవుతుంది. సో ఆ వీడియో నేను ఎడిట్ చేసినప్పుడు చూస్తే అసలు సౌండే వస్తలేదు బైక్ది. ఇప్పుడు నా బండి అనుకోండి, నేను చూడండి మీకు సైడ్కి అయితే ఆపి చూపిస్తా, సౌండ్ వస్తుంది నా బైక్ది. నార్మల్గా చూడండి కొంచెం సౌండ్ అయితే వస్తుంది నా బైక్ది, కానీ నా బైక్ అయితే అట్లా వస్తలేదు. నా బైక్ చూడండి ఎంత సౌండ్ అయితే వస్తుందో. ఆ వీడియో ఆ క్లిప్ చూసినప్పటి నుంచి నా బైక్ అయితే నాకు నచ్చలేదు. నాకు కూడా టీవీఎస్ 150 అయితే తీసుకోవాలని ఉంది. వద్దు ఇప్పుడే, ఇంకా చాలా టైం ఉందిలే మనం బైక్ అప్గ్రేడ్ చేయడానికి. ఈ బండిని ఇంకో 2 years అయితే నేను వాడతా. అంటే 2 years ఓల్డ్ బండి, ఎంత మెయింటైన్ చేసినా కూడా బైక్ కంపల్సరీ కింద పడుతుంది. కింద పడ్డాక ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అదంటే 1 month కూడా కాలే కాబట్టి నాకు ఆ బైక్ నచ్చుతుంది అంతే. ఒక్కసారి అది కూడా ఒక 1 year అయింది అనుకో, దానిపైన కూడా ఇంప్రెషన్ అయితే ఉండదు నాకు. ఫస్ట్ నేను ఫ్యూల్ అయితే ఓపించుకోవాలా. నాకు ఫ్యూల్ ఓపించుకునేది నేను రికార్డింగ్ చేస్తుంది అనుకో, నాకు వ్యూస్ అయితే మంచిగా అయితే వస్తున్నాయి. సో ఇట్లా ఫ్యూల్ ఓపించుకున్న వీడియో రికార్డింగ్ చేస్తుంది అనుకో, ఈ తమిళ కడితే నాకు వ్యూస్ అయితే మంచిగా అయితే వస్తున్నాయి. స్కానర్ అయిపోయిందరా. ఫ్యూల్ ఓపించుకునేటప్పుడు ఆ తమిళ పెట్టింది అనుకో, దానికి వ్యూస్ అయితే మంచిగా అయితే వస్తున్నాయి నాకు. అంటే ఈ ఛానల్ కాదు, నా ఇంకొక ఛానల్ ఉందని చెప్పిన సైకిల్స్, దానిలో అయితే మంచిగా వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇక ఫ్యూల్ అయితే ఓపించుకున్నా. ఫ్యూల్ ఓపించుకున్నాక ఇప్పుడు ATMకి అయితే వెళ్ళాలా. ఏమైందేమో నా బైక్లో కొన్ని సౌండ్స్ అయితే వస్తున్నాయి, నాకు అర్థమైతే లే ఎక్కడి నుంచి వస్తుందో సౌండ్ అని చెప్పి. నార్మల్గా స్పీడ్ వెళ్ళినప్పుడు అయితే ఏం సౌండ్ వస్తలేదు, కానీ స్లోకి వెళ్ళినప్పుడే ఏదో సౌండ్ అయితే వస్తుంది. అది ఫ్రంట్ మడగడా లేకపోతే బ్యాక్ ఏదైనా ఎక్కడన్నా సౌండ్ వస్తుందో అర్థమైతే లేదు. సో నార్మల్గా బైక్ ఆన్ చేసి స్టార్ట్ చేయగానే ఏమవుతుందంటే ఇది కొంచెం లూజ్ ఉంది. సో నేను టెంపుల్ అయితే కట్టినా, ఈ సౌండ్ అయితే నార్మల్గా వస్తుంది. కానీ ఈ సౌండ్ కాకుండా నాకు ఈ మధ్య కొంచెం కొత్త సౌండ్ అయితే వస్తుంది. మడిగడికి టైర్ తాకితే ఒక సౌండ్ వస్తుంది, డక్ 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 అని ఒక సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ అది ఫ్రంట్ మడిగడి నుంచి వస్తుందా లేకపోతే బ్యాక్ ఏదైనా బాక్స్ ఇట్లా ఏమైనా తాకుతుందా అదైతే అర్థమైతే లేదు, కానీ ఏదో సౌండ్ అయితే వస్తుంది. నార్మల్గా ఇన్ని డేస్ నేను ఏమనుకున్నా అంటే సౌండ్ వస్తే ఈ పార్ట్ ఉంది కదా, ఇది కొంచెం లూజ్ అవుతుంది. సో ఇది నార్మల్గా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇది ఇట్లా సౌండ్ అయితే వస్తుందని అనుకున్నాను తాకి, కానీ కాదు. బైక్ నడిపిస్తున్నప్పుడే నార్మల్గా వెళ్ళినప్పుడే స్లోగా వెళ్ళినప్పుడు ఒక సౌండ్ అయితే వస్తుంది. ఏం సౌండ్ అదైతే అర్థమైతే లేదు. నాకు తెలిసి ఇంతకుముందు కూడా ఎట్లా అంటే ఆ స్టాండ్ ఉంది కదా, ఒకసారి నేను కింద పడ్డప్పుడు స్టాండ్ కొంచెం ఇట్లా లోపలికి వెళ్ళింది, అప్పుడు ఈ స్టాండ్ సౌండ్ అయితే వస్తుంది. సో మా ఫ్రెండ్ జుగాడేసి సెట్ చేసింది దీన్ని, అప్పటి నుంచి ఈ సౌండ్ వస్తలేదు, కానీ ఏదో సౌండ్ అయితే వస్తుంది. అదే నాకు అర్థమైతేనే. ఆ సౌండ్ వచ్చినప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది నార్మల్గా కాళ్ళ దగ్గర. నేను కూడా ఏం చేస్తున్నా అంటే ఆ టైంలో ఫాస్ట్ వెళ్తలే, స్లోగా వెళ్తున్నా, ఎందుకంటే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం అవ్వాలని చెప్పి స్లోగా అయితే వెళ్తున్నా. అప్పుడు ఈ పాట అయితే వైబ్రేట్ అవుతుంది. ATMకి అయితే వచ్చిన, ATMకి వెళ్ళేసి వచ్చి మళ్ళీ బ్లాగ్ అయితే వేస్తాను. సో ATMలోకి వెళ్ళి మనీ ఇచ్చినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. ఎప్పుడు అంటే నార్మల్గా మనీ రాకముందుకు మిషన్ ఒక సౌండ్ అయితే వేస్తుంది, అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అయితే క్రేజీ ఉంటుంది. స్లోగా నేను డైలీ ఇట్లానే మోటో బ్లాగ్లో ఇంప్రూవ్ అయితే కావాలా. ఇంప్రూవ్ అయినా అనుకో మంచిగా ఉంటుంది. నార్మల్గా సిటీ రైడ్స్ ఇప్పుడు అయితే ఇప్పుడు బిగినర్నే మోటో బ్లాగింగ్ కానీ బ్లాగింగ్ కానీ, ఎందుకంటే సక్సెస్ కాలే కాబట్టి. ఒకవేళ సక్సెస్ అయ్యింటే నేను కూడా ప్రో అవుతుండే మోటో బ్లాగ్. సక్సెస్ కాలే కాబట్టి నన్ను అయితే ఒక కాన్ఫిడెన్స్ కిల్ చేసేస్తుంది. నేను పబ్లిక్లో అయితే మాట్లాడలేకపోతున్నా. ఇప్పుడు నార్మల్గా ఇట్లా గోప్రో పెట్టుకొని వెళ్తున్నా ఎక్కడికైనా, సో పబ్లిక్లో నన్ను ఆపి ఏంటిదో అంటే నేను యూట్యూబర్ అని చెప్పలేకపోతున్నా, ఎందుకంటే నాకు వ్యూస్ అట్లా లేవు కదా, నాకు సబ్స్క్రైబర్స్ అట్లా లేరు కదా. సో దానివల్ల నా కాన్ఫిడెన్స్ అయితే మొత్తం పోతుంది.
సో నాకు అట్లా కాకుండా నా కాన్ఫిడెన్స్ బూస్ట్ కావాలా. ఒకవేళ నేను సక్సెస్ అయ్యి ఉంటే నా కాన్ఫిడెన్స్ అయితే ఇట్లా ఉండకపోతుండే, మంచిగా ఉంటుండే. ఎవరైనా అడుగుతా నేను యూట్యూబర్ అని చెప్తుండే అండ్ పబ్లిక్లో నేను మంచిగా బ్లాగింగ్ అయితే ఇస్తుండే. సో ఇప్పుడు అట్లా కాకుండా నేను పబ్లిక్లో బ్లాగ్ చేయడం అయితే నేర్చుకోవాలా, పబ్లిక్లో కాన్ఫిడెంట్గా మాట్లాడడం అయితే నేర్చుకోవాలా, పబ్లిక్లో కాన్ఫిడెంట్గా బ్లాగ్ చేయడం అయితే నేర్చుకోవాలా. సో ఇప్పుడు మీరు చూడండి, నార్మల్గా మా ఇంటి దగ్గరనే, జస్ట్ మా ఇంటి దగ్గరనే, ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు, మా ఇంటి దగ్గరనే 4 to 5 minutes వీడియో అయితే వచ్చేసింది ఇప్పటివరకు అయితే. నేను కూడా చేయగలుగుతా, మోటో బ్లాగ్స్ చేయగలుగుతా, బ్లాగింగ్ చేయగలుగుతా, కానీ ఏంటంటే మోటివేషన్ లేదు. ఇప్పుడు నాకు ఫాలోవర్స్ ఉండి ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా నాకు మంచిగా లైక్స్ వస్తాయి, లైక్స్ వస్తున్నాయి, పబ్లిక్ చూస్తున్నారు అని చెప్పి నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది, నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అది లేదు, దానివల్ల నేను ఎక్కువ రెగ్యులర్గా అయితే వేయలేకపోతున్నా అని. లేకపోతే నేను కూడా మంచిగా మోటో బ్లాగ్స్ అయితే చేస్తాను, అంటే డైలీ చేస్తున్నా, కానీ ఇంకా బెటర్ అయితే చేస్తాను. ఇప్పుడు 4 minutes చేస్తున్నా డైలీ నా మోటో బ్లాగ్ ఒకటి. సో అదే చెప్పాలనుకున్నా. ఇక వీడియో అయితే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఎంత అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.